డామేజ్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సునీల్ నాయక్, బీహార్ ఐపీఎస్ అధికారి ఈ రోజున మళ్లీ విచారణకు హాజరయ్యాడు. ఈ రోజునే హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పైన కూడా విచారణ జరగబోతోంది. దీంతో 24 వరకు బీహార్ పాట్నా కోర్టులో ఆయనకు లభించిన ఉపశమనం కూడా రేపటితోటి ముగియబోతోంది. ఈ సమయంలో ఆయన విచారణకు వచ్చాడు అని అంటే ఇక అరెస్టే అని అధికార వర్గాల నుంచి కొంత ఇంటర్నల్ సమాచారం కూడా లీక్ అవుతోంది. నిజంగానే సునీల్ నాయక్ని ఈ దఫా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? దీని తరువాత మరి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈయన్ని కలిపి కస్టడీలో విచారించాలి అని కోరుకుంటున్న పోలీసులకి నిజంగానే కోర్టులో వాళ్ళకి కావాల్సినట్టుగా లభిస్తుందా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక తీరంబాతిగా సునీల్ కుమార్, ఎవరైతే సిఐడి చీఫ్గా ఉన్నారో అప్పట్లో పివి సునీల్ కుమార్కి ఇక టార్గెట్ పెట్టడమే అని కూడా వినపడుతుంది. అసలు ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ల ద్వారా లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోలు మొత్తం మీ దాకా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ నెలలోనే 7 రోజుల పాటు పోలీసు విచారణకు హాజరైన సునీల్ నాయక్ ఆయన కేసు వాయిదా పడేటప్పటికి హైకోర్టులో ఒక చిన్న నాటకం ప్లే చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి బాగా వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యను ఈయన కూడా ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఎంత లేదన్నా ఎంత కాదన్నా ఈయన కూడా వైపీఎస్ఏ అనే ముద్ర గతంలో ఈయన మీద ఉంది. ఎందుకంటే ఈయన తండ్రి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. మరి అలాంటిది మరి సునీల్ నాయక్ కూడా మరి ఆ కోవలోనే వెళ్ళకపోతే వాళ్ళకి ఇంకా వేరే మార్గం ఏముంటుంది చెప్పండి. అందుకని విచారణలో తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను ఇలాంటి సమాధానాలు చెప్పటం, ఏదైనా ఆధారాలని పోలీసులు తమ ముందు పెట్టినప్పుడు విస్తుపోవటం, నీళ్లు నవ్వటం, ఏ సమాధానము లేకుండా సైలెంట్గా కూర్చుంటాం, ఇవన్నీ జరుగుతుంటే ఆయన తీసుకొచ్చి సీన్ రీక్రియేషన్ చేసే దానికి కూడా ఈ విచారణాధికారులు సిఐడి ఆఫీసుకు కూడా తీసుకొచ్చారు. అక్కడ చాలామంది ఇచ్చిన వాంగ్మూలాలు ఆల్రెడీ ఉన్నాయి. దీంతో పాటుగా గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ సునీల్ నాయక్ విచారణ జరుగుతుంది. మరి ఈ రోజున హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ విచారణ అర్హత ఉందా లేదా అనేది ఫైనల్గా తేలిపోతుంది. ముందస్తు బెయిల్ ఇస్తారా లేదా అనేది కూడా ఇందులో భాగంగానే తేలిపోయే అవకాశం ఉంది. దాదాపుగా ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశమే లేదు అనేది ఒకవైపు వినపడతా ఉంటే, మరి బీహార్లో ఆయన అరెస్ట్ చేయడానికి మరి ఆంధ్ర పోలీసులు వెళ్ళిన సమయంలో కోర్టులో ఈ హోంగార్డులు అందరూ కలిసి ఈ పోలీసులను అటకాయించటం కానీ, కోర్టులో సైతం వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను లేకపోతే వీళ్ళు మాట్లాడుకున్న దాన్నో జడ్జి గారికి వినిపించకుండా చుట్టూతా ఒక మోకలాగా మూగేసి బీహార్ మార్కు రాజకీయం చేశారు అక్కడ. ఎస్పెషల్లీ ఇప్పట్లో బీహార్ మార్కు రాజకీయం చాలా తగ్గిపోయింది, గతంలో లాగా కాదు. అయినప్పటికీ అవసరమైన సమయంలో చేస్తారు కదా. మరి అలాంటిదే ఇప్పుడు కొత్తగా కూడా ఒకటి కనపడింది. ఈ సునీల్ నాయక్ని అరెస్ట్ కాకుండా ఉండటం కోసం బీహార్లో వాళ్ళు కూడా బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒక అమెండ్మెంట్ను కూడా ప్రతిపాదించేసి ఒక ఆర్డినెన్స్ను కూడా జారీ చేయటం జరిగింది. కాకపోతే తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, నితీష్ కుమార్ సీఎంగా రాజీనామా చేయటం ఏమిటి, బీజేపీ అభ్యర్థి మరి సీఎం రేసులో ఉండటం ఏమిటి, ఇత్యాదులన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఏతర రాష్ట్రాలు, బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో అందులో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అమెండ్మెంట్లు చేసి వాళ్ళు కూడా చట్టాన్ని ఉపయోగించుకుంటే దెబ్బ తగులుద్ది కదా అని ఇప్పుడు బీహార్ ప్రభుత్వం కూడా ఈయన అరెస్ట్కి పర్మిషన్ ఇచ్చే రకంగా కూడా కనపడుతుంది. ఒకవైపు 24వ తారీఖు కోర్టు ఆదేశాలు మరి ల్యాప్స్ అయిపోవటం కానీ, ఇప్పుడు ముందస్తు బెయిల్ విచారణ ఏదైతే హైకోర్టులో జరిగి రేపు ఆయన ముందస్తు బెయిల్ని నిరాకరించడం కానీ జరిగితే ఇక సునీల్ నాయక్ అరెస్ట్కి మార్గం సుగమమే. ఎందుకని అరెస్ట్ కాకూడదు? పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఎస్పెషల్లీ మరి విచారణాధికారులు కోరుకుంటుంది కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి ఈయన్ని విచారణ చేయవలసిన అవసరం ఉంది. అందున కస్టడీలోకి తీసుకొని మరీ విచారణ చేస్తే తప్ప వీళ్ళు నిజాలు చెప్పేటట్టుగా ఏం కనపడటం లేదని కనపడుతుంటే, మరి ఈయన ఎప్పటి వరకు ఉపశమనం ఎలా పొందాడు అని అంటే మరి అది కూడా వైసీపీ మార్కు రాజకీయమే. నా తల్లికి అనారోగ్యంగా ఉంది, నేను తప్ప చూసుకోవటానికి ఎవరు లేరు,
అవినాష్ రెడ్డి కూడా ఇదే డ్రామా ఆడాడు గతంలో. సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేయడానికి వస్తుందని తెలుసుకున్న సమయంలో మరి కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్లో జరిగిన డ్రామా అంతా మనం చూసాం. సిబిఐ అధికారులు చేష్టలు ఉడిగిపోయి గేటు ముందు సైలెంట్గా నుంచున్న దాఖలాలు కూడా మనకి కనపడ్డాయి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఇలా కనపడుతుంది. అదే వైసీపీ అధికారంలో ఉంటే మళ్ళీ ఇలాంటి సునీల్ నాయక్ లాంటి వాళ్ళు కూడా పక్క రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, సిఐడికి వెళ్ళటం. మొన్ననే కోర్టు కూడా ప్రశ్నించింది మరి చంద్రబాబు నాయుడు ఈ ల్యాండ్ అసైన్మెంట్ దాంట్లో ఇచ్చిన జీవో మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక కేసు వేస్తే అసలు సిఐడికి అరెస్ట్ చేసే అవకాశం ఎక్కడుంది, అరెస్ట్ చేసే అధికారాలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించారు. మరి అది రఘురామకృష్ణరాజు కేసులో కూడా అప్లై అవుతుంది కదా. అసలు సిఐడికి ఆ అధికారం ఎలా ఉంది అనేది. యాక్చువల్గా సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు. అవి పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఇందులో వాళ్ళు విచారణ చేస్తే అందులో ఏదైనా సస్పిషియస్గా కనపడి లోతైన విచారణ జరగాల్సి ఉంది అనుకున్న సమయంలో ఆ కేసును సిఐడికి బదలాయింపు చేస్తారు. అంతే తప్ప సిఐడి స్వయంగా వచ్చి కేసు పెట్టలేదు. కాకపోతే మన కుండబద్దల మీద కూడా మరి ఎన్టీవీ చౌదరి లాంటి వాళ్ళు సిఐడిలోనే కేసు పెట్టారు ఆ రోజుల్లో. కాకపోతే అది అరెస్ట్ దాకా రాలేదు. కానీ తర్వాత కాలంలో మా కుండబద్దల సుబ్బారావు గారు గతించిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెబితేనే ఇలాంటి ఎఫ్ఐఆర్ ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. అసలు డైరెక్ట్గా వాళ్ళు కేసులు ఎలా తీసుకుంటున్నారని ఇది ఇప్పటికీ కోర్టుకు కూడా అర్థం కాని అంశం. మరి ఈ అంశంలో కూడా డైరెక్ట్గా అరెస్ట్కి ఎలా పాల్పడతారు. అందున ఇదే సునీల్ నాయక్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే మరి ఆయన అరెస్ట్ కూడా జరిగింది. అంటే ఇది దాదాపుగా సుమోటోగా తీసుకున్నారు. ఏ ఒక్కళ్ళు చంద్రబాబు మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు పెట్టినట్టుగా కాకుండా స్వయానా పోలీసులే కంప్లైంట్ తీసుకొని ఈయన ఎఫ్ఐఆర్ ఒక సమయానికి రాస్తే దానికంటే గంటన్నర ముందుగానే ఈ పోలీసులందరూ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళటం, రఘురామకృష్ణరాజుని అలాగనే కారులోకి నెట్టి పడదోసుకొని మరి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఆ పక్క గదిలో కొడతా ఉంటే ఈ పక్క గదిలో నాకేం వినపడలేదు, నాకేం తెలియదు అని బుకాయిస్తే ఇప్పుడు మాత్రం సరిపోతుందా? ఎంత పోలీస్ అయినా విచారణ ఎదుర్కొంటున్నప్పుడు నిజం చెప్పకుండా దాచే ప్రయత్నం కానీ అబద్ధం కానీ చెప్పాడంటే ఇట్టే దొరికిపోతాడు. అది పోలీసు కూడా మరి ఎటువంటి ఇదేం ఉండదు, వాళ్ళు దొరికిపోవాల్సిందే. అలాగే ఈ సునీల్ నాయక్ వ్యవహారం కూడా దొరికిపోతే ఈ మరి కస్టడీలో టార్చర్ చేశారని రఘురామకృష్ణరాజు కోర్టులో చెప్పిన తర్వాత జీజీహెచ్లో ఈయన్ని వైద్య పరీక్షలు నిర్వహించడానికి వచ్చినప్పుడు కూడా సునీల్ నాయక్ అక్కడ హాజరై ఉన్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా కనపడతా ఉన్నాయి. ఎవరి మీద అయితే ఎలిగేషన్ ఉందో ఆ అధికారి ముందుగానే హాస్పిటల్కి వచ్చాడు అని అంటే ఏం చేయటానికి వచ్చాడు అంటే క్రిస్టల్ క్లియర్గా కేసు అయితే ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. చట్ట ప్రకారంగా రఘురామకృష్ణరాజు లాంటి అంతటి వాళ్లే పోరాడుతూ ఉన్న 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పైచులకు ఏది వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తాత్సారం జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఫైనల్ దశకు వచ్చేసింది. ఏ రోజుకైనా నిజం బయటపడాల్సిందే. అధికారులు చెబుతున్నట్టు సునీల్ నాయక్ అరెస్టు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులతో కలిపి విచారణ, ఇంకా తర్వాత పివి సునీల్ కుమార్ వంతే అనేది ఖచ్చితంగా కనపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.